హై గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియోలో బేకింగ్ సోడా నీమ్ ఆయిల్తో నేను ద్రావణం లిక్విడ్ని మొక్కలు స్ప్రే చేయబోతున్నానండి. దానికంటే ముందు కూరగాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తున్నాను. వంకాయలని హార్వెస్ట్ చేస్తున్నానండి. మా గార్డెన్లో వంకాయలు. ఈ వంగ చెట్లకి నేను మీకు చూపించాను కదండి ముందు వీడియోలో. నేను 15 రోజులకు ఒకసారి నేను ఈ మొక్కలకి పోషకాలు అందించాను. వర్మి కంపోస్ట్ 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్టు, వేరుశనగ తెలగపిండి, ఆనియన్ పీల్, ఇవన్నీ 3 రోజులు నానబెట్టి వేసిన ద్రావణం. ఇవన్నీ కూడా మనం 15 రోజులకు ఒకసారి మన కూరగాయల మొక్కలకి మనం పోషకాలు అందిస్తూ ఉండాలండి. అలా 15 రోజులకు ఒకసారి నేను ఈ మొక్కలకి ఇస్తూ వచ్చానండి. అలాగే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, బనానా, అది కూడా నేను మొక్కలకి మొదట్లో వేసి స్ప్రే చేసేదాన్ని. ఇదిగోండి, మనం 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వాటికి పోషకాలు ఇస్తూ ఉంటే ఎక్కువ కూరగాయలను మనం తీసుకోవచ్చండి. ఇదిగోండి, వంగ మొక్కలు నేను నారు పోసి వేసానండి. వంగ మొక్కలు 8 బ్యాగుల్లో. వంకాయలు అయితే బాగా కాసాయండి. పచ్చడి వంకాయలు, కూర వంకాయలు, గుత్తి వంకాయలు అయితే నేను ఈ మొక్కలు 1 ఇయర్ బ్యాక్ అండి. ఇవి 2 మొక్కలు ఉంటే ఇవి గుత్తి వంకాయలు చేసుకుంటాకు వస్తున్నాయండి. 2 మొక్కలు ఇవి. మిగిలినవి అయితే నేను నారు పోసి వేసినవే. వంగ చెట్లు ఒక 8 బ్యాగుల్లో వేసానండి. వంకాయలు అయితే బాగానే వస్తున్నాయండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే మనం తీసుకుంటామండి కూరగాయలని. అలాగే వంగ మొక్కలకైతే నేను మజ్జిగ, ఇంగువ ద్రావణాన్ని కూడా నేను స్ప్రే చేసేదాన్ని, మొదట్లో వేసేదాన్ని. మనం ఇంగువ కలిపి మజ్జిగ ద్రావణాన్ని ఇస్తే అవి పుచ్చి పట్టకుండా ఉంటాయండి. అలాగే జామ చెట్టు కాపు అయిపోయిందండి. అయినా సరే దానికి కూడా మరలా మనం పోషకాలు ఇవ్వడం వల్ల పూత, పిండి కూడా వస్తుంది. టమాటాలు కూడా బాగా వచ్చాయి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి, పిందులు, కాయలు కూడా. ఈ టమాటా మొక్కలు కూడా బాగానే కాసాయండి. ఇదిగోండి, ఇంకా పిందులు ఉన్నాయి. ఇదిగోండి, ఇది మా బాబు ఫ్రెండ్ ఇచ్చింది చెట్టు నిండా. చూసారా కాయలు, టమాటా కాయలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఈ టమాటాలను కూడా కోస్తున్నానండి నేను. ఇవి నాటు టమాటా, చట్నీ ముగ్గిపోయి. చూసారా, మనం ఈ టమాటా మొక్కలకి కాల్షియం ఎక్కువ అవసరం అండి. గుడ్లు పెంకులు వేసాను. అలాగే వర్మి కంపోస్టు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనం బాగా వస్తాయండి కాపు. ఈ వంగ మొక్కలు, టమాటా మొక్కలు కూడా బాగానే కాసాయి. అలాగే మనం ఇంగువని, మజ్జిగని కూడా స్ప్రే చేయడం వల్ల, మొదట్లో పోయడం వల్ల పుచ్చి పట్టకుండా కూడా వస్తుంటాయండి. అసలు వంకాయలకైతే ఏం పుచ్చి పట్టలేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మన గార్డెన్లో ఆర్గానిక్గా మనం పండిస్తున్నాం కదండి. అవి చక్కగా చాలా టేస్ట్గా ఉంటున్నాయండి. ఇలా వేయగానే కూడా మగ్గిపోతున్నాయి, చాలా బాగుంటున్నాయి. మనం వేసేటప్పుడు విత్తనాలు కూడా చూసుకోవాలండి. నేను బీర విత్తనం అయితే పెద్ద బాగలేదండి, బీరకాయలు పెద్దగా రాలేదు.
బాగోలేదు, ఇంక ఈ పాదుని తీసేస్తాను. టమాటాస్ ఇవైతే బాగున్నాయండి. ఇవైతే నేను నారు పోసే వేసాను. ఈ టమాటా మొక్కలు అవేను, వంగ మొక్కలు కూడా ఇవి బాగున్నాయండి. మనం మొక్కలు వేసేటప్పుడు, మనం గార్డెనింగ్ స్టార్ట్ వేసేటప్పుడు మన విత్తనాలు చూసుకోవాలండి. విత్తనాలు కూడా బాగుంటేనే మనకి కాపు బాగా వస్తుందండి. అలాగే ఈ బెండ మొక్కలు ఇవి కూడా నేను బెండ గింజలు పెట్టుకున్నానండి. బెండ గింజలు పెట్టుకుంటే వచ్చినవే మీకు హార్వెస్ట్ చేసి చూపించేదాన్ని కదా ఈ బ్యాగులు. ఇవి ఇంకా కాపు అయిపోయిందండి, ఇంక చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇంకా ఈ బెండ మొక్కలు కూడా తీసేస్తాను. ఈ బెండ మొక్కలు కూడా కాపు బాగా వచ్చిందండి. ఇవి కూడా ఇంకా బ్యాగ్లో ఇవి బెండ మొక్కలు కూడా తీసేస్తాను, ఇంకా అయిపోయింది కాపు. అలాగే మనం విత్తనం మంచి సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే వాటికి మనం 15 రోజులకు ఒకసారి మంచి పోషకాలు ఇస్తూ ఉండాలి ఏదో ఒకటి. అలాగే మనకు పెస్ట్ ఎక్కువ రాకుండా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఉదయం సాయంకాలం కూడా ఈ శీతాకాలం పెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, మనం అస్తమాట చెక్ చేసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకుంటూ ఉంటే మనం మొదట్లోనే మనం పెస్ట్ని అరికట్టవచ్చు. ఈ బెండకాయలు ఇంకా కాపు అయిపోయింది కాబట్టి మొక్కలు తీసేసి బ్యాగ్లో మట్టి నేను ఎండబెట్టేసుకుని మరలా ఏమైనా మొక్కలు వేసుకొచ్చి నారు పోసుకుంటాకు వస్తుందండి. ఇవి తర్వాత వేసిన బెండ మొక్కలండి, ఈ గ్రో బ్యాగ్లోవి. ఇవి కాపు వస్తుంది ఇంకాను. ఇవి ఉంచుతాను. ముందు బ్యాగులో అయితే తీసేస్తాను. ఈ బెండ మొక్కలు విత్తనం బాగుందండి, చిన్నగా ఉండగానే కూడా బాగా కాసాయి. ఇవి బెండకాయలు ఒక 10 బెండకాయలు నేను విత్తనాలకు వదిలేసానండి. అలాగే పచ్చిమిర్చి నారు వేసాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి పచ్చిమిర్చికాయలు. మీకు ఉల్లిపాయలు పెట్టి చూపించాను కదండి, ఇదిగోండి ఉల్లికాయలు ఏ విధంగా వచ్చాయో. ఉల్లిపాయలు పెట్టాను కదండి. అలాగే పుదీనాను కూడా ఈ టబ్లో వేసాను కదా, పాత పుదీనా తీసేసి మట్టి అంతా ఎండబెట్టి మరలా నేను పుదీనా నాటాను కదండి. ఇదిగోండి పుదీనా ఈ విధంగా వస్తుంది. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, ఇంకా సాయంకాలం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తానండి. ఆకుకూరలు ఉన్నాయండి, పుదీనా, పాలకూర, మెంతికూర, ఇవన్నీ కూడా. ఇవ్వండి బెండ మొక్కలు కూడా బెండకాయలు ఉంచేసాను విత్తనాల కోసం. ఈ బెండ మొక్కలు కూడా తీసేస్తానండి. ఇదిగోండి మా గార్డెన్లో వంకాయలు, బెండకాయలు, టమాటాలు, గుత్తి వంకాయ చేసుకునే వంకాయలు ఇవ్వండి. ఎండగా ఉంది కదా, ఆ సాయంకాలం హార్వెస్ట్ చేస్తున్నాను. మరలా ఈ పాలకూరను హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ పాలకూర నేను గ్రో బ్యాగ్లో బ్లాక్ టబ్లో కూడా వేసాను. పాలకూర అయితే ఒకసారి మనం విత్తనాలు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మరలా వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఇదిగోండి పాలకూరను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆకుకూరలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. పాలకూరలో విటమిన్స్ ఏ విటమిన్ ఉందండి, కే విటమిన్, సి విటమిన్, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఈ ఆకుకూరలో. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలు మటుకన్నా ఇంట్లో వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఆకుకూరలు బయట మనం బజార్లో కొన్నవి అవి వాళ్ళు మందులు అవి బాగా స్ప్రే చేస్తారు కదా. మన ఇంట్లో ఆకుకూరలు అయితే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. ఆకుకూరలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి, మనకి చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. మన పోయిన టబ్బులు ఏదైనా ఉంటే అందులో కొద్దిగా మట్టి వేసుకుని, మట్టిలో మనం ఆవు పెంట ఉన్న మాగిన ఆవు ఎరువు లేకపోతే వర్మి కంపోస్ట్ దొరికినా అది కలుపుకొని మనం ఇలా ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఈజీగా వస్తాయండి. మెంతికూర, ఇవి పుదీనా అయితే అసలు ఉత్తి మట్టిలోనే వచ్చేస్తుందండి పుదీనా. ఇవి వేసుకుంటే మనం ఆకుకూరల మట్టుకైనా మనం మన ఇంట్లో పెంచుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది, మళ్ళీ హెల్దీ కూడా. గార్డెన్ స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఇది నేను బ్లాక్ టబ్లో కూడా వేసానండి పాలకూర. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆకుకూరలు మనం పప్పులో వేసుకుని చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు. పాలకూర ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా మనం ఆర్గానిక్గా వేసుకున్న ఆకుకూరలు కదండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఏమి స్ప్రే చేయం కదా. ఇదిగోండి పాలకూర. నేను ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత మరలా వీటికి నేను 2-3 గుప్పుళ్ళు వర్మి కంపోస్ట్ వేస్తానండి. అలా వేయడం వల్ల మరలా మనం ఆకుకూరలు బాగా వస్తాయి, త్వరగా తీసుకోవచ్చు. పుదీనాను హార్వెస్ట్ చేస్తున్నానండి.
ఈ గ్రో బ్యాగ్లో పుదీనా ఉంది. 15 రోజులు 20 రోజులకి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. అందులో బోల్డ్ పోషకాలు ఉంటాయి. మనం లేట్ చేయకుండా 20 రోజులకు ఒకసారైనా హార్వెస్ట్ చేసుకుంటే మనం ఎక్కువ పోషకాలు తీసుకోవచ్చు. అట్లా విటమిన్స్ ఉంటాయండి బోల్డ్. లేట్ చేయకుండా మనం కోసుకుంటే ఈ ఆకుకూరలు మనకి ఎంతో ఆరోగ్యం అండి. నేను ఈ పుదీనాని లేట్ చేశాను కొయ్యడం. చూడండి ఏ విధంగా వచ్చేసిందో, కొంచెం లైట్గా ముదిరింది. ఈ పుదీనాని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పుదీనాలో కూడా ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. కాల్షియం, బి కాంప్లెక్స్, విటమిన్ ఏ, చాలా విటమిన్స్ ఉన్నాయండి. ఈ పుదీనా కూడా ఈజీగా గ్రో చేయొచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. ఏ పోయిన టబ్లోన కొద్దిగా మట్టి వేసుకుని మట్టిలో పుదీనా గ్రో చేసుకోవచ్చు. మెంతికూర ఇవన్నీ కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఆకుకూరలు ఈజీగానే వచ్చేస్తాయండి. నేను స్టార్టింగ్ ఆకుకూరలు వేసానండి, తర్వాత కూరగాయల మొక్కలు మొదలు పెట్టాను. నాకైతే అన్ని రకాలు కూరగాయలు వేసేద్దామని ఉంటుందండి. మాకు బాగా కోతులు ఎక్కువ వల్ల ఆ కొద్ది మేరలోనే వేయవలసి వస్తుంది. మళ్ళీ దగ్గరగా వేసేసినా కూడా పెస్ట్ ఎక్కువ వచ్చేస్తుందని ఎక్కువ మొక్కలు కూడా ఉండట్లేదని మధ్యలో ఏవో కొద్దిగానే వేసాను నేను. ఈ పుదీనా ధర్మకోల్లో కూడా వేసానండి. ఈ మధ్యలో బంతి మొక్క వేసానండి. బంతి మొక్క గింజలు బంతి పూలు రాలి చూడండి బంతినారు ఎలా వచ్చేసిందో. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ముందు ఆకుకూరలతో మొదలు పెట్టండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. మన మేడ మీద మన టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటే చాలా హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా కూడా ఉంటామండి. ఇదిగోండి పుదీనా హార్వెస్ట్ చేశాను. అలాగే మెంతికూర ఉందండి. మెంతికూర కూడా నేను అలా ఉంచేయడం వల్ల కొంచెం పెద్దగా అయిపోయింది. కొత్తిమీర చూడండి పువ్వు ఎలా వస్తుందో, అక్కడక్కడ ఉండిపోయింది కొత్తిమీర కూడా. ఈ మెంతికూర, ఈ తోటకూర, అక్కడక్కడ తోటకూర కూడా పడి వచ్చేయండి మొక్కలు. ఈ తోటకూర ఇవన్నీ కూడా టబ్లన్నీ తీసేస్తున్నానండి. ఆకుకూరలు మొత్తం ఇవి తీసేసి 2-3 రోజులు ఈ మట్టిని నేను ఆ టబ్బులతో సహా అలా ఉంచేస్తానండి. ఎండలో ఉంచడం వల్ల కొద్దిగా ఆరుతాయి కదా, అందులో ఏమన్నా ఫంగస్ ఏమన్నా పోతుందండి అలా ఎండలో ఉండడం వల్ల. అప్పుడు నేను మరలా ఇట్లా ఆకుకూరలు వేస్తాను. అప్పుడు మరలా నేను వీడియో చేస్తానండి. తోటకూర కూడా హార్వెస్ట్ చేశాను. ఇదిగో తోటకూర, మెంతికూర, పాలకూర, పుదీనా హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు నేను ఒక ద్రావణాన్ని చేస్తున్నానండి మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఇవ్వడానికి. ఒక లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, కడుపు నొప్పి సోడా అంటాం. బేకింగ్ సోడా 1 టీ స్పూన్, నీమ్ ఆయిల్ 1 టీ స్పూన్, 5 ml ఉంటుందండి. 1 లీటర్కి 5 ml నీమ్ ఆయిల్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను, కడుపు నొప్పి సోడా. లిక్విడ్ సోప్ 5 డ్రాప్స్ వేస్తున్నానండి. లిక్విడ్ సోప్ వేయచ్చు, ఏదైనా వేయచ్చండి. కుంకుడు రసం అంటే కుంకుడు రసం కూడా వేయచ్చు. నేను లిక్విడ్ సోప్ వేసాను. ఇది బాగా డైల్యూట్ చేయాలండి. ఈ బేకింగ్ సోడా, ఈ నీమ్ ఆయిల్, లిక్విడ్ సోప్ అంతా కలిసేలా బాగా డైల్యూట్ చేసి స్ప్రేయర్లో వేస్తానండి వడపోసి. ఈ వడపోయడం వల్ల బేకింగ్ సోడాలో అది ఏమన్నా కొంచెం గరిగా ఉంటుంది కదండి, అందులో ఏమన్నా మనకి పలుకుల్లా వచ్చినా ఏమొచ్చినా దెక్కకుండా మనకి స్ప్రేయర్ అడ్డుపడకుండా ఉంటుందండి. ఈ స్ప్రేయర్లో వేసి నేను ఈ టమాటా మొక్కలకి అది స్ప్రే చేస్తున్నానండి. 4 రోజుల నుంచి అసలు నేను ఏది స్ప్రే చేయలేదండి. మనం స్టార్టింగ్లోనే ఫస్ట్ ఏమీ లేకుండా చూసుకుంటే మనం ఎక్కువ అవ్వకుండానే మనం జాగ్రత్త పడితేండి మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇంకోండి టమాటా మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. టమాటా ముగ్గిపోయింది, ఒకటి ఉండిపోయింది. ఈ టమాటా మొక్కలకండి నేను ఎక్కువ మనం కాల్షియం ఇవ్వాలి. నేను అలాగే గుడ్లు పెంకులతో చేసింది ఇచ్చానండి.
అలాగే వేరుశనగపిండి ఇవన్నీ కూడా నేను 15 రోజులకి వారానికి ఒకసారి పోషకాలు అందించానండి. వర్మి కంపోస్టు ఇవన్నీ కూడా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చాను. బోన్ మీల్లో కూడా కాల్షియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్నాయి కదండి, అది కూడా నేను బోన్ మీల్ కూడా ఇచ్చాను. వర్మి కంపోస్ట్లో కలిపండి. నీమ్ పౌడర్ ఒకసారి అలా 15 రోజులకి వారానికి ఒకసారి. ఇది జామ చెట్టు కాపు అయిపోయిందండి. మరలా చూడండి పిందులు ఎలా వస్తున్నాయో. అలాగే బడ్స్ ఉన్నాయండి, మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి. జామ చెట్టు అంతా మొగ్గలు వచ్చేయండి. మనం ఇచ్చి పోషకాల వల్లే మనకి కాయ, పిండి, పూత అది వస్తుందండి. అలా మనం శ్రద్ధగా వాటికి 15 రోజులకి ఒకసారి బలానికి ఏయోటి ఇస్తూ ఉంటే ఈ విధంగా మనం కాపు తీసుకోవచ్చు. నేను వంగ మొక్కలకి, టమాటా మొక్కలకి, బెండ మొక్కలకి అన్నిటికి స్ప్రే చేస్తున్నానండి. వంకాయలు ఆకుల మీద చూడండి నల్లగా పచ్చగా వస్తాయి. ఆకుల కింద పసుపు గుడ్లు కూడా పెడుతుంటాయి కదా. ఈ బేకింగ్ సోడా వల్ల, ఈ బేకింగ్ సోడా కలిపి నీమ్ ఆయిల్లో ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల ఈ వంగాకుల మీద పచ్చగా వచ్చింది. అలాగే నల్లగా వస్తే ఆకుల మీద ఇవన్నీ కూడా రాకుండా మనకి అరికట్టొచ్చండి. అలాగే ఆకు కింద పసుపు గుడ్డు ఉంటుంది కదా, అది కూడా ఈ బేకింగ్ సోడా వల్ల పసుపు గుడ్డు కూడా మొత్తం పోతుందండి. ఈ బేకింగ్ సోడా మనం స్ప్రే చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రసం పీల్చే పురుగులు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. క్యాటర్ పిల్లర్స్ రావు, అలాగే పురుగులు అవి రాకుండా ఉంటాయండి. ఈ బేకింగ్ సోడా మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా స్ప్రే చేయొచ్చండి. స్ప్రే చేసి వెంటనే మరలా మనం ఆకులది మళ్ళీ క్లీన్ చేసేయచ్చు స్ప్రే చేసండి. చాలా ఉపయోగం అండి బేకింగ్ సోడా. వంగ మొక్కలకి ఆకుల మీద, అలాగే పౌడర్ మిల్లియు బీరపాదుకు వస్తుంది కదండి, బెండ మొక్కలకి ఇవన్నిటికి కూడా వచ్చేదంతా మనం అరికట్టొచ్చండి బేకింగ్ సోడా వల్ల. ఇప్పుడే కాపు వస్తుంది దీనికి. పచ్చిమిర్చి ఇప్పుడు కాస్తున్నాయండి. పెస్ట్ అయితే ఏమీ లేదండి గార్డెన్లోని. ఇప్పుడే వంగాకులు ఒక్కొక్కటి పచ్చగా నల్లగా ఒక వంగాకు కనిపించింది, నేను స్ప్రే చేసేస్తున్నానండి. ముందుగానే మనం స్ప్రే చేయడం వల్ల మనకి పెస్ట్ రాకుండా ఉంటుంది కదా. మన గార్డెన్ పెస్ట్ ఫ్రీ గార్డెన్లా ఉంటుంది. ఇదిగోండి వంగాకు చూడండి, ఒక ఆకు వచ్చింది పచ్చగా, కొంచెం బ్లాక్గా వస్తుంది. ఈ బేకింగ్ పౌడర్, ఈ నీమ్ ఆయిల్ మనం వారానికి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలండి. నేను ఈ మధ్య అయితే అసలు ఏమీ గార్డెన్లో స్ప్రే చేయలేదు. వాటికి బలానికి పోషకాలు ఇచ్చాను అంతే. పెస్ట్కి అయితే నేను ఏమీ స్ప్రే చేయలేదు. ఇదైతే అండి బొబ్బరికాయలండి, బొబ్బరి గింజలు పెట్టాను. ఈ బీరపాదుకు కూడా పౌడర్ మిలియో వచ్చిందండి, ఆకులను తీసేసాను. బీర విత్తనం బాగోలేదండి, నేను మంచి విత్తనాలు తీసుకుని మరలా పెట్టాలి బీరపాదు. అలాగే టమాటా మొక్కలకి మిర్చినారుకు కూడా నేను స్ప్రే చేస్తున్నానండి. ఈ మిర్చినారుకు అది ఇప్పుడే పూత వస్తుంది. ఆకుముడత అది కూడా రాకుండా ఉంటుందండి. తెల్ల కాకర అండి ఇది, తెల్ల కాకర కూడా. కాకరకాయ అయితే ఆకు కింద పసుపు గుడ్డు వచ్చేస్తుందండి, అది కూడా రాకుండా ఉంటుందని నేను స్ప్రే చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి నారుకి స్ప్రే చేశాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే కాపు వస్తుందండి. అలాగే మీరు కూడా మన గార్డెన్లో 15 రోజులకి బలానికి ఇస్తూ వారానికి ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.